Hi there friends, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు Greedytech Telugu and this is the tech news of the day. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ గురించి. మనకి మ్యాట్ ఫినిష్ ఉన్న ప్రొడక్ట్స్ చాలా యూస్ ఉంటాం కానీ యాక్చువల్ బ్లాక్ మ్యాట్ ఫినిష్ తోనే ఏది చూసి ఉండకపోవచ్చు. లైక్ గ్రే కలర్ లోకి వెళ్తుంది కానీ బ్లాక్ కలర్ లో మ్యాట్ ఫినిష్ ప్రొడక్ట్స్ తీయడం చాలా కష్టం. బేసికలీ ఆ మ్యాట్ ఫినిష్ రావడం. సో రీసెంట్ గా యాపిల్ వాళ్ళు ఇది చేయగలిగారు, లైక్ మ్యాట్ బ్లాక్ ఫినిష్ తీసుకురాగలిగారు. సో దానికి సంబంధించి యాపిల్ వాళ్ళు పేటెంట్ అప్లై చేస్తారు, అది అప్రూవ్ కూడా అయింది. సో అప్ కమింగ్ ఫర్దర్ టాబ్లెట్స్ కానీ ఫోన్స్ కానీ ఈవెన్ ల్యాప్టాప్స్ లో మనం మ్యాట్ బ్లాక్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ చేయదు కానీ ఒక కొత్త ఎస్థెటిక్ లుక్ అయితే తీసుకొస్తుంది. సో అట్లీస్ట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జూమ్ వీడియో కాల్స్ గురించి. సో జూమ్ వాళ్ళు అందరిలాగానే ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఒక కొత్త ఏఐ టూల్ తీసుకొచ్చారు. సో దాని పేరు ఏంటంటే జూమ్ ఏఐ కంపానియన్. ఇదేంటంటే మనం వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు చాట్స్ కానీ ఏదైనా మెసేజెస్ పంపించుకుంటాం కదా, ఆ మెసేజెస్ ఏఐ చదివి దానికి ఆటో రెస్పాన్సెస్ ఇస్తుంది. అలాగే మీరు ఏదైనా టైప్ చేస్తే దాంట్లో గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేస్తుంది. అలాగే మీరు ఏదైనా ఈమెయిల్ పంపించాలనుకుంటే ఈమెయిల్ ని ఫార్మాట్ చేయడం కానీ దానికి ఒక డ్రాఫ్ట్ క్రియేట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తుంది. ఇది కూడా ChatGPT లాగానే, కాకపోతే సపరేట్ బ్రౌజర్ ఓపెన్ చేయకుండా మీరు అదే వీడియో కాల్లో కంటిన్యూ చేయొచ్చు. సో నైస్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యూట్యూబ్ గురించి. సో యూట్యూబ్ వాళ్ళు షార్ట్స్ తర్వాత కొత్తగా ప్లేయబుల్స్ అనే ఫీచర్ తీసుకురాబోతున్నారు. ఇదేంటంటే మనకి లిటరలీ యూట్యూబ్ లో గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. పెద్ద పెద్ద గేమ్స్ ఏం కాదు, అన్ని చిన్న చిన్న గేమ్సే. బేసికలీ మిమ్మల్ని యూట్యూబ్ యాప్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ వదిలి ఎక్కడికి వెళ్ళనీయకుండా అక్కడే కూర్చోబెట్టడానికి ట్రై చేస్తున్నారు. సో చూద్దాం ఏమొద్దు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ గురించి. సో ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఒక కొత్త ఫీచర్ టెస్ట్ చేస్తున్నారు. అదేంటంటే మనం ఏదైనా పోస్ట్ చేస్తే నార్మల్గా అది పబ్లిక్ అయిపోతుంది. అలా కాకుండా ఒక స్పెసిఫిక్ పోస్ట్ ఒక స్మాల్ గ్రూప్స్ లేకపోతే ఒక మన ఫ్రెండ్స్ కి మాత్రమే కనిపించేటట్టు పోస్ట్ చేయొచ్చు. ఈ ఫీచర్ ఆల్రెడీ స్టోరీస్ లో ఉంది. సో మనం స్టోరీ ఏదైనా షేర్ చేస్తే పబ్లిక్ చేయాలా లేకపోతే ఓన్లీ ఫ్రెండ్స్ కే చేయాలనే ఆప్షన్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కి కూడా ఈ ఫీచర్ రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బింగ్ చాట్ గురించి. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆల్రెడీ ఏఐలో చాలా ఇన్వెస్ట్ చేశారు అండ్ బింగ్ చాట్ ఫ్రీగా ముందే తీసుకొచ్చారు, గూగుల్ వాళ్ళ బార్డ్ కన్నా ముందే. అండ్ ఇప్పుడు ఏంటంటే కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. మీరు బింగ్ చాట్ ఆల్రెడీ బ్రౌజర్ లో యూజ్ చేస్తున్నట్టయితే మీకు అక్కడ ఆప్షన్ ఉంటుంది కంటిన్యూ ఆన్ ఫోన్ అని చెప్పి. అది క్లిక్ చేయగానే సేమ్ అదే కాన్వర్సేషన్ మన ఫోన్ లోకి వచ్చేస్తుంది. అండ్ మీరు ఎక్కడైతే ఇక్కడ బ్రౌజర్ లో వదిలేసారో మనం ఫోన్ లో అక్కడ నుంచి కంటిన్యూ చేసేయచ్చు. సో నార్మల్ గా చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగే వాళ్ళకి ఈ ఫీచర్ పెద్దగా పనికిరాదు, కానీ నిజంగా జాబ్స్ చేసే వాళ్ళు అలాంటి వాళ్ళకైతే ఇది వెరీ గుడ్ ఫీచర్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బింగ్ చాట్ మీరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ లో యూజ్ చేస్తేనే ఈ ఫీచర్ వాడుకోగలుగుతారు. వేరే బ్రౌజర్స్ లైక్ గూగుల్ క్రోమ్ లో బింగ్ చాట్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఈ ఫీచర్ మీకు కనిపించని కూడా కనిపించదు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐఫోన్ 15 సిరీస్ గురించి. సో ఐఫోన్ 15 కెమెరా డీటెయిల్స్ వచ్చేసాయి. సో ఐఫోన్ 15 అండ్ 15 ప్లస్ లో మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇక ఐఫోన్ 15 ప్రోలో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ సోనీ IMX803 సెన్సర్ అండ్ 12.7 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అండ్ 13.4 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. బై ద వే ఈ 48 మెగాపిక్సెల్ కెమెరా కొత్త సెన్సర్ అయితే కాదు, లాస్ట్ ఇయర్ యూజ్ చేసిన ఐఫోన్ 14 ప్రోలో ఏదైతే ప్రైమరీ కెమెరా సెన్సర్ యూజ్ చేశారో అదే యూజ్ చేశారు. ఆబ్వియస్లీ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్స్ ఉంటాయి కానీ యాక్చువల్ హార్డ్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే పాత సెన్సరే వాడేశారు. నెక్స్ట్ ఇక ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లో సేమ్ ట్రిపుల్ కెమెరా సెటప్. మనకి 15 ప్రోలో ఉన్న ప్రైమరీ కెమెరా అండ్ వైడ్ యాంగిల్ కెమెరా సేమే, కానీ టెలిఫోటో లెన్స్ కి వచ్చేసరికి 12.7 మెగాపిక్సెల్ కెమెరా యూజ్ చేస్తున్నారు విత్ పెరిస్కోప్ లెన్స్. సో మనకి 10x లేకపోతే 5x ఆప్టికల్ జూమ్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి రేర్ కెమెరా స్పెసిఫికేషన్స్. ఫ్రంట్ కెమెరా గురించి అయితే ఏం చెప్పలేదు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ అన్ని ఫోన్స్ లో సేమ్ కెమెరా యూజ్ చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి OnePlus గురించి. సో ఇది వచ్చేసి OnePlus 12 కి సంబంధించిన రెండర్డ్ లీక్స్. సో చూడడానికి సేమ్ OnePlus 11 లానే ఉంది. కెమెరా మోడ్యూల్ లో ఆబ్వియస్లీ కొంచెం చేంజెస్ ఉన్నాయి, మిగతా అంతా సేమ్. అండ్ ఆబ్వియస్లీ ఫ్రంట్ డిస్ప్లే వచ్చేసి కర్వ్ డిస్ప్లే ఇచ్చారు. ఇది కాకుండా OnePlus వాళ్ళు త్వరలో ఒక బడ్జెట్ టాబ్లెట్లు కూడా లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ OnePlus Pad లాంచ్ చేశారు, అరౌండ్ 33,000 అనుకుంటా. ప్రీమియం సెగ్మెంట్ లో మంచి ఆప్షన్ అది. అండ్ త్వరలో అండర్ 20,000 కూడా OnePlus టాబ్లెట్ లాంచ్ అయిపోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ తరఫు నుంచి. సో గూగుల్ వల్ల జీబోర్డ్ కీబోర్డ్ అప్లికేషన్ లో ఏఐ టూల్ తీసుకొచ్చారు, ఏఐ ఫీచర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఫీచర్ పేరు ఏంటంటే ప్రూఫ్ రీడ్. సో మీరు ఎవరితోనైనా చాట్ చేసేటప్పుడు ఎవరికైనా మెయిల్ పంపించాలనుకున్నప్పుడు మీరు కంటెంట్ అంతా రాసేసిన తర్వాత ప్రూఫ్ రీడ్ మీద క్లిక్ చేస్తే ఆ కంటెంట్ ని స్కాన్ చేసి కరెక్షన్స్ చూపిస్తుంది. మీలో ఎవరైనా గ్రామర్లీ అనే ఫీచర్ ని యూజ్ చేస్తుంటే మీకు తెలుస్తుంది. సో సేమ్ ఈ ప్రూఫ్ రీడ్ అనే ఫీచర్ కూడా సేమ్ గ్రామర్లీ లానే మీరు రాసిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే చూపిస్తుంది. వెరీ నైస్ ఫీచర్, చాలా యూస్ఫుల్ ఫీచర్. ఎప్పుడో తీసుకురావాల్సింది ఇప్పుడు తెచ్చారు. నెక్స్ట్ ఇక యాక్చువల్ లాంచెస్ విషయానికి వచ్చేసరికి Honor 90 ఇండియాలో September 14th లాంచ్ అవబోతుంది. సో ఇవి వచ్చేసి దానికి సంబంధించిన లీక్డ్ స్పెక్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రైసింగ్. సో ఈ ఫోన్ లో మనకి మ్యాజిక్ OS వర్జన్ 7.1 ఉంటుంది బేస్డ్ ఆన్ Android 13. కెమెరాస్ విషయానికి వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దాంట్లో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ సెల్ఫీస్ కోసం 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. అండ్ ఇక డిస్ప్లేకి వచ్చేసరికి 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ OLED డిస్ప్లే అండ్ స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ ఇస్తున్నారు. 5000 mAh బ్యాటరీ అండ్ 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్.
ఈ ఫోన్ ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసేసారు ఎట్ అరౌండ్ 30,000 రూపీస్. సో మేబీ ఇండియాలో ఒక 25,000కి లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. అంటే చైనాలో ఆల్రెడీ లాంచ్ చేసి 3-4 మంత్స్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. సో మేబీ అరౌండ్ 25 లాంచ్ చేయొచ్చు. అండ్ ఇక ఫైనల్ న్యూస్ వచ్చేసరికి GoPro Hero 12 Black ఇండియాలో లాంచ్ అయిపోయింది. 2 వేరియంట్స్ లాంచ్ చేశారు. బేస్ వేరియంట్ లేదా నార్మల్ వేరియంట్ వచ్చేసి 45,000 రూపీస్. అది కాకుండా క్రియేటర్స్ ఎడిషన్ అని ఇంకొకటి కూడా లాంచ్ చేశారు. దాని ప్రైస్ వచ్చేసి 65,000 రూపీస్. దాంట్లో మనకి ఎక్స్ట్రాగా మీడియా మోడ్, లైట్ మోడ్, వోల్టా గ్రిప్ కూడా ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కిందే ఆల్రెడీ బ్యాక్ సైడ్ లో బ్యాండ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ కాపేద్దాం. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. సీ యూ నెక్స్ట్ టైం.